యుద్ధమే, ఎలక్షన్ అంటే యుద్ధమే కదా. మనకు రాజు ఎవరు కావాలి అని ప్రజలు యుద్ధం చేస్తారనమాట. ఆ రాజు చివరిగా నవీన్ యాదవ్ గారే అవుతారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ పార్టీ కాదు, వేరే పార్టీ అండి, మోడీ గారికి సపోర్ట్ చేస్తాను నేను. కానీ నేను 10 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ గారికి తెలుసు. ఆయన చాలా మంచి వ్యక్తి, విద్యావంతుడు అనమాట, బుద్ధిమంతుడు, దయగల మంచి వ్యక్తి. నేను కరోనా టైంలో చూశానండి. ఆయన ఎంతో మంది, లక్షలాది మంది పేద ప్రజానీకానికి నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. రైస్ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, టామరెంట్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, టమాటోస్ కావచ్చు, వాట్ నాట్, అంత సేవా కార్యక్రమం చేస్తారు. అలాగే ఎంతో మందికి విద్యాదానం, ఎంతో మంది పిల్లలు చదివిస్తారు. అలాగే వైద్యం, అది కూడా దానం చేస్తారు. ఎవరికైనా ఇది బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఆపరేషన్లు చేయించడం, ఇన్ని సేవా కార్యక్రమం చేసినాక ఇంకా మరి జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఫ్లాట్ అయిపోయారు నవీన్ యాదవ్ గారిని చూసి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ వస్తున్నారు. నేను అందులో అందుకు చెందిన వాడిని. నేను కూడా, నాకు చాలా ఇష్టం నవీన్ యాదవ్ గారు అంటే. ఆయన కారులో వెళ్ళగానే కార్ ఆఫీస్ నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు. వైజాగ్ సచ్చా నా కోసమనే కాదు, ఎవరి కోసమైనా ఆయన పేద ప్రజలతో అంతగా మమేకం అయిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నేను చిన్నపాటి ఆర్టిస్ట్, మీ అందరూ తెలుసు, యూట్యూబ్. కానీ ఆయన ఎంత పెద్ద స్టార్ మన అందరూ తెలుసు. పులివెందుల్లో జగన్ ఎలాగో, మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలాగో, అలాగే జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గారికి కూడా అలాగేనండి. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా స్మైలింగ్ కింగ్ అనమాట. నేను కూడా ఆ స్మైల్ కి పడిపోయినా. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఫేమ్ ఉన్నప్పటికీ కూడా ఒక నేర చరిత్రకు సంబంధించి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రౌడీజం పెరిగే అవకాశం ఉంటది, లేకుంటే రక్త చరిత్ర అయ్యే అవకాశం ఉంటది. మొత్తం కూడా మరో రక్త చరిత్ర అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆయన మీద ఏం నేర చరిత్ర లేదండి. ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుకున్నారు, విద్యావంతుడు, ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మీ అందరూ తెలుసు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నాడు ఆయన. ఆ రికార్డ్ ఎవరికి లేదు మన తెలంగాణలో. అలాగే ఎంఐఎం పార్టీ తరఫు కూడా పోటీ చేసి ఆయన పెద్ద పెద్ద పార్టీలే మట్టి కనిపించాడు. గెలవలేకపోయినా కానీ ద్వితీయ స్థానంలో నిలబడ్డాడు. అంటే ఆయనకి ప్రజలు ఒక మద్దతు అంత బాగా ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అండర్ లో చాలా వస్తాయి ఏరియాలు, మీకు తెలుసు. జూబ్లీహిల్స్ అంటే నవీన్ యాదవ్ అంటున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారికి ఆయన హయాంలో అభివృద్ధి జరగకపోయి ఉంటే, లేకుంటే ఆయనకు ఒక పేరు అనేది లేకపోయి ఉంటే 3 సార్లు జూబ్లీహిల్స్ ప్రజలు 3 సార్లు ఎందుకు గెలిపిస్తారు? నవీన్ యాదవ్ గారే గెలిచేవారు, ఆ వ్యక్తి గెలిచుండేవాడు కాదు. కాకపోతే అన్నికి ప్రజలకు సీట్ ఇవ్వలేదన్నమాట. ఎంఐఎం పార్టీలో ఉండి కూడాను అప్పట్లో కూడా పెద్ద పెద్ద పార్టీలు ఓడించాడు కదా ఆయన. టీఆర్ఎస్ కూడా వెనకబడిపోయింది, బీజేపీ కూడా వెనకబడిపోయింది. టీడీపీ గెలిచింది అప్పుడు 2014లో. ఈయనకి సెకండ్ ప్లేస్ వచ్చింది, అంటే గ్రేటేగా. మళ్ళీ తర్వాత 2019లో చాలా రాజకీయాలు చేశారు ఈయనకి సీట్ రాకుండా. అయినా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి మంచి ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైతే పెద్ద ఒక నేషనల్ పార్టీలో సీట్ వచ్చింది, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. సో ఖచ్చితంగా గెలుస్తారండి. మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, అంటే ఏ ఏరియాలో ఉంటారు? మాకు తెలుసు కదా వైజాగ్, నేను మాది ఆంధ్ర, నా పేరే వైజాగ్ సత్తి. నేను ఉండేది ఇక్కడ యూసఫ్ గూడనే. మా అందరికి కూడా ఒక పెద్ద రైడ్ లెక్క అనమాట నవీన్ యాదవ్ గారు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు. నేను ఎప్పుడు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయండి, ఇప్పుడేనే కాదు ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాను, వీడియోలు కూడా పెడతా ఉంటాను. ఇప్పుడు ఎట్లుంది మరి మీ ఇద్దరు పరిచయం? నేను మొన్న ర్యాలీలు కూడా వచ్చాను, ర్యాలీలు కూడా షాల్వా కప్పి బొకే ఇచ్చాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలంటే దిస్ ఈజ్ వైజాగ్ సత్య అని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ర్యాలీలో కూడా నేను తిరిగాను, డైలీ కలుస్తున్నాను. మొన్న మల్లు రవి గారు, ఎంపీ గారు, నాగర్ కర్నూలు ఎంపీ గారు, ఆయనతో నేను పాదయాత్ర వెళ్ళామన్నమాట, ప్రచారం క్యాంపెయినింగ్ కి. మళ్ళీ మా ఏరియా అంతా కూడా నేను యూసగూడ అంతా, బస్తీ అంతా కూడా నేను క్యాంపెయినింగ్ చేశాను. ఈ రోజు కూడా క్యాంపెయినింగ్ కోసం వచ్చాను. డైలీ వస్తున్నాను, అప్పుడప్పుడు హెల్త్ బాగపోతే రావడం లేదు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి యూసఫ్గూడ ప్రాంతంలో మరి డ్రైనేజీలు కానీ ఇట్లా చాలా రకాల ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి. అవి గతంలో కూడా అట్లనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మరి మీకు అంత పరిచయం అంటున్నారు కదా, ఆ సమస్యల్ని పరిష్కరించే పరిస్థితిలో దాని గురించి ఏమైనా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా మీకు? నవీన్ యాదవ్ గారు అధికారంలో లేనప్పుడే పేద ప్రజలు వాళ్ళ ఇంటికి వచ్చినా, వాళ్ళ ఆఫీస్కి వచ్చినా విద్యాదానం కానీ, లేకపోతే వస్త్రదానం కానీ, లేకపోతే అన్నదానం కానీ, ఈ అన్ని దానాలు చేసిన వ్యక్తి ఇప్పుడు పదవిలో ఉంటే చేయరా చెప్పండి? ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేస్తారు. జూబ్లీహిల్స్ అంటే ఇదేం చిన్న విషయం కాదండి. ఒక అమెరికాకి, ఒక ఆస్ట్రేలియాకి, ఒక బ్రిటన్ కి పోటీ పడే ఏరియా ఇది జూబ్లీహిల్స్ అంటే. ఈ జూబ్లీహిల్స్ అంటే అమెరికాలో కూడా చెప్తారు. సో ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ అండర్ లో చాలా ఏరియాస్ వస్తాయి, మీకు తెలుసు. జూబ్లీహిల్స్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు,
బోరబండ, మూసాపేట్, షేక్పేట, ఇవన్నీ ప్రతి ఒక్క ఏరియాలో కూడాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నవీన్ యాదవ్ గారే అంటున్నారు. మరి అటు నుంచి కూడా సునీత మాగంటి అనే పేరు కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. ఇటు బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రకాలుగా అంటే కొన్ని ఓట్లు అయితే పక్కదో పట్టించే ప్రయత్నం ఒక గట్టి ప్రణాళికతో అయితే ముందుకు వెళ్తా ఉన్నాం ప్రచారంలో. ఎవరి ధీమా వాళ్ళదేనండి. ఇప్పుడు నేను ప్రచారంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నవీన్ యాదవ్ అంటున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ప్రజల మనిషి, పీపుల్స్ మ్యాన్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాము, ఇక్కడ నవీన్ యాదవ్ గారు అట్లానే ఫ్యూచర్ లో ఈయన కూడా సీఎం అవుతారు పక్క. ఎందుకంటే మీరు చూసారు కదా మొన్న క్యాంపెయినింగ్ లో, నేనే షాక్ అయినా. ఎంతమంది లక్షలాది మంది యూత్, అలాగే అన్ని మతాల వాళ్ళు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, హిందూస్, సిక్కులు కూడా అందరూ వచ్చేసారు. లక్షలాది మంది వచ్చేసి ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు నేను నిజంగా షాక్ అయినా. అయితే మరి ఎందుకు మరి ఇట్లా బయటకి ఇట్లా వస్తుంది ఈ టాక్ ఏంది అంటే హిందువుల ఓట్లు సపరేట్ అయితే ముస్లిం ఓట్లు సపరేట్ అయితే అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అంతా విష ప్రచారం అండి. నవీన్ యాదవ్ గారికి అయితే అవన్నీ పక్కన పెట్టండి. నవీన్ యాదవ్ గారికి రౌడీజం అవన్నీ పక్కన పెట్టండి. అలాగే మాట్లాడుతుంటారు. వీళ్ళ డాడీ అందరూ తెలుసు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ఆయన ఒక 50 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి, మంచి ఫేమస్. ఆయన సినిమా ఇండస్ట్రీ, మోహన్ బాబు గారు అంత పరిచయాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా వీళ్ళు ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు. కొన్ని పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీ సహాయం చేసింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మీరు అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కదా. ఓడిపోతే అంటే అంత గ్యారంటీ ఏమి ఇస్తారో, ఓడిపోతే 100% గెలుస్తారండి. ఓటమి అనే మాట నా నోటి నుంచి రాదు. మీరే చూస్తారు కదా, మళ్ళీ నేను మీకు బయట ఇస్తాను. ఆ రోజు ఖచ్చితంగా 100% గెలుస్తారు. ఎందుకంటే ఆయనకి మంచి పేరు ఉంది ఏరియాలో. అవన్నీ విష ప్రచారం చేస్తారు, రౌడీజం అని, గుండాయిజం అని. ఇంకా మరి వారి విష ప్రచారం ఇదంతా. ఆయన విద్యావంతుడు, ఆయన గుండాయిజం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన విద్యావంతుడు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుకున్నారు. ఆయన చూస్తే ఎవరైనా రౌడీ అలా కనిపిస్తారా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ తరపు నుంచి ప్రచారం చేస్తున్నారా? అంటే మీరు ఒకళ్ళేనా, లేకుంటే మీ టీం ఉంది కదా, మీకు సంబంధించిన టీం ఏదైతుందో వాళ్ళందరూ కూడా వస్తారా? ఉప్పల వాళ్ళతో ప్రతి ఒక్కరు చేసాం ఆల్రెడీ. మీ ఫోటోలు అన్ని ఇస్తాను కావాలంటే. కండువాలు వేసుకొని మరీ చేసాము. నేను, ఉప్పల వాళ్ళు, స్వాతి నాయుడు, కుర్చీ తాత, మేమందరం ప్రచారం చేశాము. మా టీం సపోర్ట్ అంతా నవీన్ యాదవ్ గారికేనండి. ఖచ్చితంగా. ఎంతమంది ఉంటారు టీం మొత్తం? ఇది మా టీంలో బాగా ఫేమస్ అనే వాళ్ళు ఒక 25 మెంబర్స్.